వారి గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, ఈవెంట్స్ చేసిన వారు రాజు సార్, మరియు ఈ ఇయర్ అయితే ప్రత్యేకంగా నటరాజ్ ఈవెంట్స్ చేశారండి. చాలా చాలా అద్భుతంగా చేశారు. నేను దానికి సపోర్టింగ్గా ఉన్నప్పుడు నాకు తను కష్టపడేదంతా చెప్తూ ఉండేవారు. నిజంగా అయితే మిస్ నెల్లూరు 2024 చాలా అద్భుతంగా జరిగింది. అండ్ నాకు జడ్జిమెంట్ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ హానర్ ఇచ్చినందుకు ఇది చిన్న విషయం కాదు. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. అండ్ నాతో పాటు నేనే కో జడ్జిగా ఒక ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకంటే నెల్లూరు నుంచి మాత్రమే మనకి జడ్జెస్ ఉండకూడదు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అప్పుడే ఏ పక్షపాతం లేకుండా న్యాయం అనేది జరుగుతుంది, న్యాయ నిర్ణయం అనేది జరుగుతుందని హైదరాబాద్ నుంచి మోడలింగ్ కోచ్ అంటే ఎంతోమంది మోడల్స్ని ట్రైన్ చేసి ఈవెన్ బిగ్ బాస్కి పంపించారు. లైక్ దివి, హర్యానా అట్లాంటి వాళ్ళని పంపించిన వంశీ పల్లె గారు మరియు చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన అటువంటి గొప్ప న్యాయ నిర్ణేతలని నెల్లూరుకి తెప్పించి వాళ్ళతో పాటు నన్ను కో జడ్జిగా చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎప్పుడు అండగా తోడుగా కళారంగం అంటే నా చిన్నప్పటి నుంచి కళారంగానికి సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు 25 కళా సంఘాల వారికి ధన్యవాదాలు, మరియు నటరాజ్ ఈవెంట్ గారికి ధన్యవాదాలు. ఈ మిస్ నెల్లూరు 2024 ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది. వీళ్ళు లేకపోతే ఈ షో ఇంత గ్రాండ్గా జరిగేది కాదు. అండ్ మెయిన్లీ మన బ్యూటిఫుల్ గర్ల్స్, వీళ్ళు వాక్ అండ్ వీళ్ళు మాట్లాడిన విధానం అయితే చాలా బాగుంది. నేను గ్రూమింగ్ ఇచ్చానే కానీ నేను చెప్పిన దానికంటే వీళ్ళు చాలా బాగా చేశారు. ఇలాంటి షోస్ మళ్ళీ ఇంకా ఎన్నో జరగాలి అని అనుకుంటున్నాను. ఇంత మంచిగా చేయడానికి కారణం మన నటరాజ్ గారు. ఆయన లేకపోతే ఈ స్టేజ్ ఇంత మీడియా వాళ్ళు అండ్ ఆయన ఇచ్చిన ట్రైనింగ్, ఆయన చెప్పిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి షోస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను 2023లో టైటిల్ విన్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నన్ను వెల్కమ్ చేసినందుకు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. బికాస్ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా సార్ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ దాకా రాగలిగాను. అండ్ ఇదే కాదు, అమ్మాయిలు ప్రతి ఒక్క రంగాల్లోకి రావాలని చాలా కృషి చేస్తారు సార్. ప్రతి ఒక్క కొత్త టాలెంట్ని సపోర్ట్ చేసి వాళ్ళకి ఈ స్టేజ్ అనేది ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఈ ఈవెంట్ అనేది స్టార్టింగ్లో అయితే 2016లో జరిగింది. బట్ 2023 అండ్ 2024లో జరగడానికి ముఖ్య కారణం మన అమరావతి కృష్ణారెడ్డి సారే. సార్ సపోర్ట్ వల్ల ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ గారు. ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా మీరు ఆర్గనైజ్ చేశారు. అండ్ కంగ్రాట్స్ 3 of you. మీరు ఈ స్టేజ్ నుంచి ఇంకా మీరు అనుకున్న డ్రీమ్స్కి మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కసారి ఏ ఈవెంట్ అయినా సరే, ప్రోగ్రామ్ అయినా సరే మీరు చాలా ఓపిక్గా వచ్చి అటెండ్ అవుతారు. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్. బికాజ్ ఏ ఈవెంట్ నేను నా పాస్ట్ 1 year జర్నీలో అయితే నన్ను ఒక్కసారి కూడా వదలకుండా నా తోడుగా ఆయన బిజీ షెడ్యూల్స్ని కూడా వదులుకొని నాతో పాటు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ యాస్ మై పేరెంట్స్. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ అయినా సరే, అండ్ ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అండ్ మీరు కూడా ఇలాంటి మంచి మంచి స్టేజెస్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిస్ నెల్లూరు కాంటెస్ట్లో నెల్లూరు నంద్యాల సబ్ టైటిల్ అది. కాంటెస్ట్లో విన్ అయినటువంటి ముగ్గురికి చిరు సత్కారం 25 కళా సంఘాల నుంచి అమరావతి కృష్ణారెడ్డి గారు చేస్తారు. శ్రీయ గారు విన్నర్ ఆఫ్ ది 2024 మిస్ నెల్లూరు. మా స్టాల్ అలాగే ఉంటుంది.
గాయత్రి గారు సెకండ్ రన్నర్ మిస్ నెల్లూరు. అఖిలారెడ్డి గారు పైన బాగా 100 కేలు పడినట్టు. లతీఫా గారు తర్వాత ముగ్గురు విన్నర్స్ రండమ్మా. 2024 విన్నర్స్ షాప్స్ అలాగే ఉంచుదమ్మా. అలాగే 2023 అలాగే అఖిల అలవాటు ఆడబోతున్నా మనకు అలవాటు ఆడదు. మధు ఎక్కడ విజయమ్మ ఫ్యాన్స్ ఆఫ్ చేయమ్మా. 24 సెకండ్ రన్నర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అమరావతి కృష్ణారెడ్డి గారికి, నటరాజ ఈవెంట్స్, అఖిల మ్యామ్కి, తనిష గారికి థ్యాంక్ యూ. మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎవరిని కాదని చెప్పి మా ఇంట్లో ఫైట్ చేసి మరీ పార్టిసిపేట్ చేశాను. సెకండ్ రన్నర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 9 స్టూడియో చంద్ర సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.